ఇప్పుడు మనం శ్రీవారి డ్రాయింగ్ అదేనండి శ్రీ వెంకటేశ్వరుని డ్రాయింగ్ వేద్దాం. అది కూడా ఆయిల్ ప్యాస్టల్స్తో చాలా సింపుల్గా ఈజీగా ఎలా వేయాలో నేను చూపిస్తాను. అలా అలా మీరు వేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను వీడియో చాలా వరకు స్పీడప్ చేశాను, దాంతోపాటు క్రాప్ చేశాను. మీరు స్కిప్ చేస్తే చాలా మూమెంట్స్ మిస్ అయిపోతారు, చాలా కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్ తీసుకున్నాను, ఎందుకంటే శ్రీ వెంకటేశ్వరుని గుర్తు చేసుకుంటే గుర్తొచ్చే రంగులవే కదా, అందుకే. సో అవైతే లైట్ కలర్స్ బాగుంటాయని బ్యాక్గ్రౌండ్కి ఆ కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ అవుట్లైన్ లాగా ఎల్లో డ్రా చేసి క్లోజ్ అయ్యేటప్పుడు ఆరెంజ్ డ్రా చేసుకున్నా. తర్వాత కిరీటం ఎలాగో వచ్చేసరికి గోల్డ్ కలర్ మనకి అవైలబుల్లో ఉండదు. సో ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ చేసుకుంటే మనకు గోల్డిష్ కలర్ వస్తుంది. సో అవి రెండు కలిపి లోపల నేనైతే ఫస్ట్ డ్రా చేసుకున్నా. ఆ తర్వాత టిష్యూ పేపర్ తీసుకుని ఆ టిష్యూ పేపర్తో మొత్తం రబ్ చేసుకోండి జాగ్రత్త. మీరు పెన్సిల్తో డ్రా చేసిన చోట అయితే ఖచ్చితంగా టిష్యూ యూస్ చేసి రబ్ చేయొద్దు. కొంచెం దగ్గరగా రబ్ చేయండి, బట్ డోంట్ ఫోర్స్గా అయితే రబ్ చేయొద్దు. జాగ్రత్త, అవుట్లైన్ మీద మాత్రం గట్టిగా ఫోర్స్తో రబ్ చేయొద్దు. ఆ తర్వాత బ్లాక్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే శ్రీవారి ఫేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్లోనే ఉంటుంది. చాలామంది ఐస్ వేయరు, బట్ నేను ఎందుకంటే ఐస్ వేసాను. ఆయన ఫేస్ కొంచెం కలగా ఉండాలంటే ఐస్ కావాలి. అది కాకుండా లిప్స్ చుట్టూ ఫస్ట్ వైట్తో డ్రా చేసుకోండి, వైట్ ఆయిల్ ప్యాస్టల్ క్రేయాన్తో. ఆ తర్వాత దాని మీద బ్లాక్ డ్రా చేయండి, ఎందుకంటే మనం షేడ్ ఇవ్వాలి. గడ్డం మీద మాత్రం మర్చిపోకండి, నేను టేప్ వేసాను, ఎందుకంటే గబుక్కున ఆ ప్లేసెస్కి కలర్స్ వెళ్ళిపోతే ఆ కలర్స్ కరెక్ట్ చేసుకోలేము. సో మనకి టేప్ బయట అవైలబుల్లో ఉంటుంది, బుక్ షాప్స్లో కూడా, ఫ్యాన్సీ షాప్స్లో కూడా. సో మీరు ఆ టేప్ వేసి, అది పేపర్ చిరగదు కూడా, బట్ కొంచెం జాగ్రత్త వేసేటప్పుడు. సో వేసి ఆ ప్లేసెస్ మాత్రం వైట్గా ఉంచాను. ఆ తర్వాత పెన్సిల్తో డార్క్గా అవుట్లైన్ గీసుకున్నాను, కనిపిస్తుంది కదా మనకి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, నేవీ బ్లూ ఇవెంతో మెయిన్ కలర్స్. ఎందుకంటే కిరీటంలో వచ్చే స్టోన్స్, శ్రీవారి నామాలు ఇవన్నీ కావాలంటే మేము పెట్టుకునే కలర్స్ ఏవైనా ఉన్నాయంటే అవి రెడ్, గ్రీన్, నేవీ బ్లూ. నేనైతే ఫస్ట్ రెడ్ కలర్తో కావాల్సిన ఏరియాస్ అన్నీ కవర్ చేసుకున్నాను. జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఎక్కడెక్కడైతే రెడ్ కలర్ కావాలనేది మీరు వీడియో పాస్ చేయండి. ఎక్కువ వీడియో అయితే ల్యాగ్ ఉంటే మీరు చూడలేరని నేను చిన్నగా చేసి ఫాస్ట్గా పెట్టేశాను స్పీడ్. సో నేవీ బ్లూ అండ్ గ్రీన్తో కలర్ఫుల్గా డిజైన్ చేశాను. ఆ తర్వాత డాట్స్ లాగా పెట్టాను, ఎందుకంటే వైట్ స్టోన్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి కిరీటంలో. సో అది కూడా కవర్ చేద్దామనే ఉద్దేశంతో. తర్వాత ఫైనల్లీ మొత్తం టచ్అప్స్ అన్నీ ఇచ్చేసి ఎక్కడైనా ఏమైనా మిస్ అవుతున్నాయేమో జాగ్రత్తగా చూసుకోండి. మనకి వెంకటేశ్వర స్వామి లుక్ ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చాలా మీరు కూడా ఈ డ్రాయింగ్ ఖచ్చితంగా ట్రై చేయండి, మీ ఇంట్లో ఫ్రేమ్ లాగా పెట్టుకోండి వెంకటేశ్వర స్వామిది, చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీకు తెలియాలి కదా. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి.